వాళ్ళిద్దరు ఎవరు? మరి వాళ్ళిద్దరి మధ్యలోకి నువ్వు ఎందుకు దూరుతున్నావు? ప్రేమించాను కాబట్టి దూరుతాను. ఏమైంది అలా ఉన్నావు? మనసేం బాగాలేదే, అందుకని నీ దగ్గరకు వచ్చా మాట్లాడడానికి. మరి మనసు బాగున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? ఇప్పుడు మా అమ్మాయి ఉందా? చెప్పేది విను. మా అమ్మాయి ఒకడంటే ఇష్టపడి అబ్బా ఎవడో ఒకటి వేస్తే గాని ఉండలేవా? పైసలు ఇచ్చి మిమ్మల్ని కూడా వేసేస్తా. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. పట్టుదల నీకుందా? డౌటా? మీ పట్టుదలతో ఈ వాటర్ ని ఇందులోకి తోసేని చూద్దాం. ఇలాంటి సిల్లీ ఆలియా సొల్లు డైలాగ్ చెప్పకండి అనుకున్నా. పట్టుదల అనేది పట్టు పురుగులకు బాగుంటుంది, మనకు కాదు. ఏంటి కొలతలు? దేనికి? కిరీటం చేపిద్దామని. నేనేమన్నా రాజునా? మరెందుకమ్మా టవల్ తుడుచుకొని మంచం మీదే వేసావు? చప్పట్లు కొట్టగానే ఎవరైనా వచ్చి ఆరేస్తారా చెలికత్తలు? వెళ్ళి ఆరేసి రాపో. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అమ్మాయిలు వెదవలకే పడతారు. స్వాతి, పడ్డాకే అబ్బాయిలు వెధవలు అవుతారు. బావా, పాపం గిన్నెను చూసినవా? నరకం ఎట్లుంటుందో చూద్దామని చచ్చిపోయిందట. కొంచెం కూడా ఆయనకు బుద్ధి లేదు. నరకం చూడాలంటే చచ్చిపోని అవసరం లేదు, పెళ్లి చేసి కూడా సరిపోతుంది. రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఒక్కసారి ఇలా వేరా వెయ్. ఇంత టెన్షన్ లో ఏం రాదు సార్. పర్వాలేదు, వస్తుంది. ట్రై చేయి. రావట్లేదు సార్. వస్తుంది, వెయ్. సార్, నన్ను ఇంత హింస పెట్టే బదులు ఒక ₹10 పెడితే విజిల్ వస్తుంది, తెచ్చుకొని ఊదుకోవచ్చు కదా సార్. అలా లుక్ స్టే చేయకండి సార్, ప్లీజ్ సార్. ఏమైంది? చాకు కొట్టుకుని అంత సీరియస్ ఉన్నావు? నీతో కొంచెం మాట్లాడాలి, కూర్చో. ఏంటి నిన్న ఫంక్షన్ లో ఏం చేసినావు నువ్వు? చికెన్ బిర్యానీ తిన్నా. అనేది తినడం గురించి కాదు. నిన్న ఫంక్షన్ కి వచ్చిపోయి అమ్మాయిలు అందరినీ చూసుకుంటున్నావేంది? ఎప్పుడు బయటకు వెళ్ళినా ఇట్లే చేస్తానవేంది? అదా స్వాతి, పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నానే, నీకన్నా అందమైన అమ్మాయి ఏమైనా కనపడుతుందేమో అని. ఇప్పటి వరకు కనపడలేదు స్వాతి. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? విసిగించామంటే గ్యాస్ లీక్ చేసి చంపేస్తాయి. నేనెందుకు గ్యాస్ లీక్ చేస్తాను? నీ ఫస్ట్ పిల్లంని అలాగే చంపేస్తాయి. నేనెందుకు చంపుతాను శృతి? ఏమో, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం క్యా కర్తే కిస్కో మాలూం. నేను డబ్బుల కోసం గడ్డి తినే మనిషిని కాదు. నేను అదే చెప్పాను, నువ్వు మనిషివి కాదు. సడన్ గా ఈ అనుమానం చెప్పేంటే? ఇందాక నుండి నేను చంపలేదు అంటున్నావు, కానీ నేనే నీ ఫస్ట్ వైఫ్ అని చెప్పట్లేదు. అయితే నీకు ముందు పెళ్లి అయినట్టే. ఏ సచ్చే? అక్కడి నుంచి లింక్ అక్కడికి లాగేవే. మూవీ రూల్స్ లో సినిమా డౌన్లోడ్ చేయడానికి కూడా ఇన్ని లింకులు ఉండవు. ఏయ్, అరే నీకు ఇంగ్లీష్ వస్తుందారా? వస్తుందిరా. ఒక్క అబ్బాయిని ఇంగ్లీష్ లో హీ అంటారు. అవును. అదే ఎక్కువ మంది అబ్బాయిలు ఉంటే ఏమంటారు? హి 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 అంటారు మామ. నీ ఇంటి దీపం నన్ను వెలిగించమంటావా? ఎర్రగా కాల్చి నీ పిర్ర మీద వాత పెట్టమంటావా? ఓటు సరస్సం. నీ మెడలో తాళి పట్టేదే? ఏమండి, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఫ్రిడ్జ్ లో పెట్టావా? నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోవే, 10 కాలాల పాటు చల్లగా ఉంటావు. అడుక్కోవాలా? రిపోర్ట్స్ అన్ని చూసాను, కిడ్నీలో రాళ్లున్నాయి. అవునా? థ్యాంక్ యూ అండి. అదేంటి కిడ్నీలో రాళ్లున్నాయి అంటే బాధపడాలే గాని థ్యాంక్స్ చెప్తావు? మా నాన్న చెప్పారండి 4 రాళ్ళు వెనక్కి వేసుకోమని. మీరెక్కడ తయారయ్యారా? ప్రియాతి ప్రియమైన పద్మావతికి నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను. నాకేదో వచ్చేసింది. అదే మరి ఎగతాళి అవుతున్నది. నేను చదివేది నువ్వు వినంతే. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి.
అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది, అదో గతి. రామకృష్ణ గారు ట్రూత్ ఆర్డర్ ఆడదామా? నేను అసలు గేమ్లు ఆడను. ఆడదాం కదా ట్రూత్ ఆర్డర్. ఏ వద్దు. ఆడదాం. ఏదో తేడాగా ఉందేంటి? సరే ఆడదాం. అయితే ఆ రోజు ఒక అమ్మాయి ఉంది కదా. ట్రూత్ ఆర్ డేర్ అని అడుగు. సరే ట్రూత్ ఆర్డర్. డేర్. ట్రూత్. సరే ట్రూత్. సరే చెప్పు. నేను ముందు కంటే ఇప్పుడు అందంగా ఉన్నాను కదా. చూడు చెప్పు. చూడు చెప్పు. చెప్పు. అవును, ఇప్పుడే అంటే ముందు నేను ఎక్కడదన్నా ఇప్పుడు అందంగా తయారైనా? నేను అట్లా నీకు ఇది కాదు. రోడ్ల మీద లూజ్ ప్యాంట్లు వేసుకుని చిన్న చిన్న పొట్టి బట్టలు వేసుకొని ఉంటా చూడు, వాళ్ళు కావాలి నీకు. అయినా నాకు రిలేషన్షిప్ వద్దు. బేకర్దాంతో నీకెందుకు రిలేషన్షిప్? లెట్స్ బ్రేక్ అప్. నాయనో అమ్మో అమ్మో, అరే ఏం సైకోగలరా మీరు. నీ పేరేంట్రా? నా పేరా బోసుడికే. పేరడిగితే బోసుడికి అని తిడతావురా? ఆటోలు చేస్తా చెప్పా. నా పేరు బోసే అండి, ఇంటి పేరు డీకే అండి. రెండు కలిపితే బోసుడికే కాదేటండి. నో 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 నో. చిన్నప్పుడు మీరెదురు పాడిన పాట ఉందిగా, ఆ పాట పాడు. శ్రీ తప్పకుండా వస్తాడు. పాడు పాడు. నేను ఓ రబయ సిల్క చీర కట్టుకుంటేనే, ఓ రబయ సిల్క చీర కట్టుకుంటేనే, ఓ రబయ ఓ నాయనా